ఈ జన్మను నిన్ను చూడగా కాంతా నేను చూడగానే నా మనసు ఎంతో ఆనందకరముగా ఉన్నది. నా కనుమాలని ఇది తొందని తీయాలా? నీ భక్తిని లాలిస్తావు, ప్రేమిస్తావు, వరపిస్తావు, ఏటికి వెళ్ళకుండా చేసుకుంటాని. నా మాట మన్నిస్తావా? ఏం చేయాలి? ఓ స్వామి, వెన్నెలలోనే కాశీ పాసి పట్టింది. ఎందుకట్లా? కాశీ పాసి పట్టింది. అదే ఎందుకని? ఏ విధముగా? అమ్మగారి పైన నీ పై నీకెంత పొరదకుండా పొరదగా పొరదేమిటే? బాగా రుద్దాలా, బాగా రుద్దాలా. రుద్దేదేమిటి? రుద్దే మంటపడతా అంటాడు. నేను బాగా రుద్దానికి రుద్దే మంటపడతాను. చూడండి లోపల బాగా అయ్యగారిని లాలిస్తావు, ప్రేమించి బాగా. నా మనసులో ఒక కోరిక కలిగి ఉన్నది భామ. సభలో అలా ఉంచు. ఏమైతే అయింది. ఇప్పుడు అయ్యగారు సభకెందుకు రావించాడు అడుగు. ఈ అంతఃపద కాంతను ఈ సభకెందుకు రావించాడు? ఆయన కోరిక అంటున్నాడు అడుగు. నాకేందో
కొండకాడ దెబ్బ దెబ్బ అంటుంది కొండకాడ ఉండలు ఎందుకు దెబ్బతపోయింది? అదే గుడ్డెలు ఏం అడుగు అయ్యగాని ఈ సభకి ఎందుకు రావిచ్చాడు స్వామి, అమ్మ, సరే కానీ సల్లాపమునకు సమయం కాదు కాదు అవును దేవి ఎందుకు రావించారో ఇంతవరకు చెప్పనే లేదు దేవి ఈ దినమున నా మనసు ఒక కోరిక కలిగి ఉన్నది భామ సరే మనస్సులో కోరిక అంటున్నావు అది ఎలాంటిదో చెప్పండి చెప్పినాక బాధపడవు కదా తరువాత విషయం బాధపడతాను లేదు నువ్వు చెప్పాలి కదా దేవి నేను నీవేమీ మాట్లాడక ఒక్కసారి నిన్ను మన్నించి పంపవే భావన నీ మనసులో ఉన్న మాట ఇదా అవును మీరేం చెప్పారు ఇక్కడేం జరుగుతుంది నాకు ఎన్నడూ ఇటువంటి విషయాలు తిరిగి లాలించి ప్రేమించి బుజ్జగించి వేటికి వెళ్ళనున్నాను కదా మరి నేను అలా చేస్తే ఎందుకు అడుగుతున్నాడు మీ మనసులో మాట మీరు చెప్పారు నా మనసులో ఏమన్నా అది కూడా మీరు వినండి నేను కుటిలతనము చేత హఠము చేస్తున్నానా మనసులో కుట్టిన బుద్ధి ఉంచుకొని ఇలా మాట్లాడుతున్నాను ఎన్నైనా మీరు మాట్లాడి ఈ రోజు ఏదో నీ మనసులో కుటీలు పెట్టుకొని కుటీలో బుద్ధితో హఠం చేసి మాట్లాడుతున్నావుట దాసి నీవే నా లక్ష్మీదేవికి చెడగొడుతున్నది నేను హఠము చేస్తున్నానా మంచిదిగా రామా హఠమేమి చేసి
మరి స్నేహితులు గౌరవనీయులైన గంపా వెంకటేశ్వర్ల గారు నన్ను ఆశీర్వదించి ఈ లక్షదేవేశం మీద మరియు 100 రూపాయల బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి తెల్లవేళ జీవించి రక్షించి కాపాడి వారికి శిర సంపదించు కాక మరి 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 వరకు సాయంత్రం వస్తాను మృగాలను సంహరించి నువ్వు దీవించవే భామ అంటున్నాడు. ఏ భామ లక్ష్మి నా మాట విను. ఓ స్వామి తండ్రి గారు చండి సముద్రుడు, మా తమ్ముడు చంద్రుడు. మీరు మృగవేట కడని తెలియక ఓహో మీకిచ్చి వివాహం చేసినారు, లేకుంటే మీకు ఇచ్చేవారు ఏ మిత్రమా కాశీ అయ్యా వారి తండ్రట నాకు ఇచ్చేవాడు కదట, వారి తమ్ముడు కూడా నన్ను తలుచుకునేవాడే కాదట. ఈ నోట్లో మందు పడాలి, ఈ నోట్లో మందు పడాలి. ఈడు మా ఇంట్లో నిలుస్తానంట. ఈడు సరే నరసింహస్వామి అంటే వాడు భార్య నరసింహస్వామి ఎత్తకపోతానని అడుగుతాడు. వీడికి ఎందుకు ఈ మధ్యలో వీడికి నేను బాగా తోటి అంటే నన్ను దీవించో వీడి నోట్లో నిలబడన్నా. ఆయనంటే వేటకు పోతాడు పెద్దోళ్ళు. వీడి కాళ్ళు వీడి కాళ్ళు ఏడాడే ఆడేమడు ఏడాడే ఇంటారా ఇంటారా నేను ఈ నోట్లో మందు పడనా.